ఎక్కువసేపు చేయాలంటే ఎలాంటి మనము భోజనము, డైట్, ఫ్రూట్స్ తీసుకోవాలి. దాని గురించి ఈరోజు మాట్లాడదాం. ఇది ఎక్కువసేపు అంటే ఏంటి? ఎక్కువసేపు చేయాలంటే మనము మీ ఆవిడని అంటే సుఖపెట్టాలని. ఇప్పుడు చూడండి మనము నార్మల్లీ మనం డైట్ తీసుకునేదేంటి? మీరు పొద్దున లేస్తారు, బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. ఏదో మీకు ప్లానింగ్ ఉండదు, ఏముండదు తీసుకుంటారు. ఇప్పుడు నేను అంతా డైట్ షెడ్యూల్ చెప్తాను మీకు. పొద్దున మీరు లేస్తారు. లేసిన తర్వాత మీ అలవాట్లో పెట్టుకోండి వాకింగ్ చేయండి. వాకింగ్ మినిమమ్ వాకింగ్ నుంచి స్టార్ట్ అవుతది. ఒకవేళ మీరు ఫిట్ ఉన్నారు, హెల్తీ ఉన్నారంటే జిమ్‌కెళ్ళండి. ఒకవేళ జిమ్ మీకు అసలు సెట్ అవ్వట్లేదంటే అట్‌లీస్ట్ వాక్ చేయండి. అబ్బాయిలుంటే రన్నింగ్ చేయండి. స్క్వాట్స్ కింద కూర్చోవడం, లేవడం ఇది చేయండి. పుషప్స్ చేయండి. దీంతో ఏమవుతుందంటే మీరు లోవర్ మీద అంటే ఎక్కువగా కాన్సంట్రేట్ చేయండి. లోవర్ ఎప్పుడైతే మీరు చేస్తారో సిటప్స్ చేస్తారు కదా మీరు. అది చేసిన తర్వాత అక్కడ మీ టెస్టిస్ దగ్గర అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ తీసుకెళ్తుంది. వర్కౌట్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే వర్కౌట్ చేయరో మీ బాడీకి మీరు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఇవ్వలేకపోతే మీకు లైంగిక సమస్యలు డెఫినెట్‌లీ వస్తాయి. సో, ఈరోజు ఎవరైతే ఎక్కువసేపు చేయలేకపోతున్నారో వాళ్ళ కొరకు ఈ ఎక్సర్సైజ్ వ్యాయామం చేసి ఎలా వాళ్ళు దాన్ని పెంచుకోవచ్చు దాని గురించి మనం మాట్లాడదాము. ఎక్కువసేపు చేయాలి అంటే ఎంతసేపు? అది కనుక్కుందాం ఫస్టు. యూజువల్లీ ఏంటంటే మినిమమ్ 3 నిమిషాల వరకు మీరు మీ అంగాన్ని యోనిలో ప్రవేశించి ఉండగలగాలి. మీరు మీ యోనిలో అంగాన్ని ప్రవేశించి అట్‌లీస్ట్ మినిమమ్ 3 మినిట్స్ ఉండగలగాలి. దాని తర్వాత ఇంకొక 2 నిమిషాలు చేస్తే అది ఓకే. ఇంకొక మీరు అంటే నార్మల్లీ అందరూ ఫీమేల్స్ కోరుకునేది ఇంత. ఇంకా కొంత ఉంటారు అమ్మాయిలు ఇంకా కొంచెం ఎక్కువ అంటారు. అదేంది 7 నుంచి ఒక 10 మినిట్స్ అనుకోండి. మరి ఒక బ్యాచ్ ఉంటుంది వాళ్ళు ఒక 15 మినిట్స్ వరకు మాక్సిమం. అది చాలా ఎక్కువగా అయిపోతుంది. అన్‌వాంటెడ్ అంత లేదు. క్వాలిటీ గురించి ఎప్పుడైనా క్వాలిటీ సెక్స్ గురించి మీరు ఆలోచించాలి. ఆమెకు భావి ప్రాప్తి రావాలి. మీకు ప్రాప్తి రావాలి. ఒకటే టైం మీద, ఒకటే పాయింట్ మీద రావాలి. మీరు ఒకవేళ మీకొచ్చేస్తుంది, ఆమెకు రావట్లేదంటే ఇగ అది ప్రాబ్లమ్. ఆమెకు వచ్చేస్తుంది. యూజువల్లీ ఆమెకొచ్చేస్తుంది. కానీ ఆమెకొచ్చినప్పుడు మీరు గూడా ఒకవేళ భావిప్రాప్తికి చెందారనుకోండి మీరు క్లోజ్ చేసుకోవచ్చు దాన్ని. అయితే ఇది జేయాలి మీరు. ఇప్పుడు నిదానంగా వినండి నా వీడియో నేనేం జెప్తున్నానో. భావి ప్రాప్తి ఇంపార్టెంట్. ఆ భావి ప్రాప్తి ఇద్దరికీ ఒకటే పాయింట్ మీద రావాలే. అమ్మాయి ఎప్పుడైనా సరే ఒక పీక్ పైన అంటే ఆహ్, చల్లగా ఉంటుందామె. అబ్బాయి కొంచెం పీక్ పైన ఉంటాడు. అంటే ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్స్ ఇచ్చామనుకోండి మనము. అమ్మాయి 1, 2 అక్కడే ఉంటుంది. అబ్బాయి ఆల్రెడీ 8 మీద ఉంటాడు. అయితే అమ్మాయిని మీరు ఫస్ట్ 2 నుంచి 8 వరకు తీసుకురావాలి. దాని తర్వాత మీరు ఒక యోనిలో అంగం ప్రవేశించాలి ఆ పాయింట్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ హీట్ మిల్క్ లాగా అంటే మీకు పాలేవైతే ఉంటాయి గదా! చాలా వేడి పాలులాగా ఉంటారు మీరు. అమ్మాయిలు చాలా చల్లగుంటారు. అమ్మాయిలు గూడా హీట్ చేసి ఆ పాయింట్‌కి తీసుకొచ్చి ఇద్దరు కలిసి మీరు అంటే అప్పుడు యోనిలో ప్రవేశించిన తర్వాత ఇద్దరు ఒకటేసారి ఆర్గాజం వచ్చేస్తే అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి ఎట్లా ఆ పాయింట్‌కి రావాలంటే ఫోర్ ప్లే. ఫోర్ ప్లే అంటే ముద్దు, ముచ్చట్లు, మాట్లాడడం, కళ్ళలో కళ్ళేసి చూడడం అవన్నీ ఉంటాయి. అమ్మాయిలకు ఎప్పుడైనా సరే ఫోర్ ప్లే చాలా నచ్చుతది. ఫోర్ ప్లే లేకుండా మీరు డైరెక్ట్‌గా ఎళ్ళిపోతే అది మంచిది కాదు. అయితే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసి అంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఆహ్, ఆహ్, మల విస అంటే బల విసర్జన చేస్తారు. మల విసర్జన చేస్తారు మీరు. అక్కడ మజిల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి. కూర్చొని ఎక్కడైనా సరే ఆఫీస్‌లో ఎక్కడున్నా సరే అట్లా ఒక 10 కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5 అట్లా 10 కౌంట్ చేసి వదిలేయండి. అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మూత్రం చేస్తారు. ఆపుతారు కదా! ఆ మజిల్స్ ఇట్లా ఆపాలి పట్టుకొని. అంటే మూత్రం చేసేటప్పుడు కాదు, ఎక్కడ కూర్చున్నప్పుడు కూడా అట్లా ట్రై చేయొచ్చు. ఇట్లా పట్టుకోవాలి. మళ్ళీ 1, 2, 3, 4 అట్లా 10 కౌంట్ చేయాలి. ఇలా కౌంట్ చేస్తే ఏమవుతుందంటే మీకు కౌంట్ చేస్తే అంటే ఇలా చేస్తూ ఉంటే మీకు అంటే కౌంట్ అందరం కూడా చేయని అవసరం లేదు. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ మజిల్స్‌లో స్ట్రెంత్ వస్తది, గట్టితనం వస్తది, రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతది. మీకు ఏంటంటే మీరు ఎక్కువ సేపు చేయగలుగుతారు. మీ వీర్యం వెళ్ళదు. అసలు అలా చాలామంది కంట్రోల్‌లో ఉండదు. అది ఆలోచిస్తారు అటు ఇటు వెళ్ళంగానే కొంచెం సెన్సేషన్ తగిలినా గానీ వీర్యం వెళ్ళిపోతది. కంట్రోల్ చేయలేరు, ఆపలేరు. ఆ పరిస్థితిని మీరు ఓవర్‌కమ్ చేయొచ్చు. అది మీరు ఎక్సర్‌సైజ్‌తో ఎలా చేయాలో అది నేను చెప్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఇది చెప్పాను. ఇది చేయండి. దీంతో పాటు ఏంటంటే ఒకటి కీగిల్ ఎక్సర్‌సైజ్. ఇప్పుడు కీగిల్ ఎక్సర్‌సైజ్ అంటే మీకు కన్‌ఫ్యూజ్ అవుతారు. మరి ఇది కీగిల్ ఎక్సర్‌సైజ్ ఏంటి? మరి అది చేయడం ఏంటంటే నార్మల్లీ ఏదైనా సరే మీ కింది భాగం లోవర్‌లో మీ నడుము నుంచి ఏదైతే కింద భాగం ఉంది గదా! అక్కడ మీ టెస్టిస్ ఉంటుంది, బాల్ ఉంటుంది.
బాల్స్ ఏవైతే ఉంటాయి కదా! టెస్టిస్ అంటారు దాన్ని. బీజాలంటారు. అలాగే అంగం గూడా ఉంటుంది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పోవాలి. పోవాలంటే అక్కడ ఏదో ఒకటి మూవ్‌మెంట్ కావాలి. అయితే మీరు నిదానంగా నా ఛానెల్ చూడండి. యూట్యూబ్ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్ అఫీషియల్ ఛానెల్ అని. అందులో నేను కీగల్ ఎక్సర్సైజ్ గురించి డీటెయిల్‌గా చెప్పాను. ఎలా వాడాలి? ఏంటి? ఎలా చేయాలి? ఎంతసేపు చేయాలి అన్నట్టు. అది మీరు ఫాలో అవ్వండి. కీగల్ ఎక్సర్సైజ్. ఈ కీగల్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు డెఫినెట్‌లీ మీ టైమింగ్ విపరీతంగా ఇంప్రూవ్ అయిపోతుంది. ఎక్కువసేపు చేయలేకపోతున్నారని చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే ఇది చేయాలి. ఆహ్, ఎందుకంటే చూడండి మన సమాజంలో అయిపోయిందంటే 30 సెకండ్స్ అంతే. 30 సెకండ్సే అయిపోతుంది. అదే నార్మల్ అయిపోయింది అనుకుంటున్నారు. మాటలు ఎక్కువ చేస్తారు. ఏవేవో చేస్తారు. గర్ల్ ఫ్రెండ్స్ అటు తిరగడం, ఇటు ఇటు అవి మాట్లాడడం అది ఇది. ఇప్పుడు పని చేసేటప్పుడైతే ఉట్టి 30 సెకండ్స్. ఎందుకు? లైఫ్ స్టైల్. ఏంటి లైఫ్ స్టైలు? వీక్లీ వన్స్ ఇప్పుడైతే వీక్లీ ట్వైస్ అయిపోయింది. పబ్బులు, పార్టీలు, డ్రింక్ చేయడము ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. మరి దానికంటే ఎక్కువ పడుకోరు. రాత్రంతా జాగుతారు. అంటే రాత్రంతా వాళ్ళు మేల్కొని ఉంటారు. ఆహ్, పొద్దున పూట పడుకుంటారు. కొందరికి సాఫ్ట్‌వేర్ మన బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళు జాబ్ ఉంటుంది. నైట్ డ్యూటీస్ ఉంటాయి. టార్గెట్స్ ఉంటాయి. బాస్ కిట్, ఇంటికొస్తే వైఫ్ కిట్ ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. దాని వలన సెక్స్ లైఫ్ అంతా పాడైపోతుంది. అందుకే ఇదంతా ఇంప్రూవ్ చేయండి. కొన్ని ఎక్సర్‌సైజెస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్‌సైజెస్ ఈజీ మీరు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు మీరు. నా దగ్గర గూడా రానవసరం లేదు. ఇది చేసుకుంటూ నేను ఒక ఖజూరు మీకు ఒక రెమెడీ చెప్పాను. ఖజూర్ కట్ చేసి అందులో 2 లవంగాలు, 2 ఇలాచీలు ఇంతకుముందు కూడా చెప్పాను. మరీ వీడియోస్‌లో చెప్తూ ఉంటాను నేను. ఎందుకంటే మీకు ఇది చాలా మంచిగుంటుందండి. దీంతో ఏమవుతుందంటే మీకు హార్ట్ కూడా హెల్తీ అయిపోతుంది. చిన్న చిన్న బ్లాకేజెస్ ఎళ్ళిపోతాయి. అంగం గట్టిగా అయితది. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగయితది. జీర్ణం మంచిగయితది. టాక్సిన్స్ ఎళ్ళిపోతాయి బాడీలో నుంచి. దాంతో పాటు ఎక్సర్సైజ్ చేసి మీరు మీ లైంగిక శక్తిని పెంచుకోవచ్చు. ఒకవేళ ఇబ్బందులున్నాయి, మీరు పెళ్ళికెళ్తున్నారు, ఇప్పుడు పెళ్లి ఉంది, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, లేకపోతే పెళ్ళికి పెళ్లి చూపులు చూస్తున్నారు. అలాంటి వాళ్ళకు ఏదైనా డౌట్స్ ఉంటే ఏమైనా ఉంటే ఇమ్మీడియేట్‌లీ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇది మీ ఒక్కళ్ళది ప్రాబ్లమ్. తర్వాత మీ ఇద్దరి ప్రాబ్లమ్ అయిపోతది. మళ్ళీ ఇద్దరు ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయిపోతారు. సో, చిన్నప్పుడు అంటే కొంచెం ఉన్నప్పుడే దాన్ని మీరు అంటే ఆ ప్రాబ్లమ్‌ని తొలగించుకోవాలి. అందరికొస్తుంది ఈ ప్రాబ్లమ్. ఎందుకంటే మీ లైఫ్ స్టైల్ డెఫినైట్‌లీ చేంజ్ అయింది. మీరు ఓకే. ఎంత లైఫ్ స్టైల్ మంచిగా పెట్టినా గాని మీకు అంతే కల్తీ. ఏదో ఫుడ్డొస్తది. చలో చికెన్ తిన్నామంటే దానికి ఇంజెక్షన్ ఇస్తారు. ఇప్పుడైతే ఫిష్ తినాలన్నా కూడా దానికి కూడా ఏదో ఫిష్‌కి కూడా ఇస్తున్నారు. అయితే మీరు లేదు వెజిటబుల్స్ తింటానంటే వాటర్ మిలన్‌కి కూడా ఇంజెక్షన్‌లు ఇస్తున్నారు. ఇక మన అదృష్టం ఏం చేస్తామండి దురదృష్టం అట్లాంటిది. అందుకే మనం చూసి హెల్తీగా ఉండడానికి ప్రయత్నించాలి. ఏదైనా ఇలాంటి సమస్యలొచ్చేస్తే మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. అవి తీసుకొని మీరు మంచిగా హెల్తీగా ఉండొచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్, ఎండీ యునాని నాంపల్లి, హైదరాబాద్ నుంచి. ఏ లైంగిక సమస్య అయినా సరే మీరు ఇమ్మీడియేట్‌లీ మీరు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి. దాన్ని తొలగించుకోండి. థాంక్ యూ.